స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్ ఎలా ఉంది, ఫస్ట్ సెషన్ లో హౌ కెన్ ఐ కన్విన్స్ అనే ఆ పెయిన్ తో ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను సార్ పాలసీ తీసుకోండి అనే కాన్సెప్ట్ లేదు. లైక్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ది రియల్ టైమ్ ఛాలెంజెస్. సో వీఆర్ ది ప్రాబ్లమ్ సాల్వర్స్, వీఆర్ నాట్ గివింగ్ ప్రాబ్లమ్, వీఆర్ ది ప్రాబ్లమ్ సాల్వర్స్ ఫర్ దెమ్. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సో పక్కా సార్ ఈ 2025 లో 1 crore కొట్టాల్సిందే సార్, పక్కా. అందరూ కొట్టాల్సిందే, ఈ బ్యాచ్ అందరూ కొడతారు సార్. మీ 5 months అఫీషియల్ కోచింగ్ లో ఉన్న, ఈ 7 days లో ఉన్న పక్కా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. ఈ లిఫ్ట్ 7 classes కి ఎంత చార్జ్ చేయొచ్చు నేను? ఐ మీన్ హానెస్ట్లీ సార్, మినిమం 10,000 పెట్టినా తక్కువ సార్ ఇది. ఓకే, బట్ రవి సార్ 2,000 చెప్పినప్పుడు నేను అనుకున్నా, అంత ఎక్స్పీరియన్స్ సార్. ఈవెన్ నేను కొంచెం రీసెర్చ్ చేసిన, ది బెస్ట్ కోచ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా టిల్ నౌ. ఎవరు కూడా తెలియదు, నో అదర్ ట్రైనర్. ఓకే, ఆయన ఎంత 2,000 చేస్తారేంటి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ ఓకే, చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాం. కానీ అనుకునే దానికన్నా చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇచ్చారు సార్. యూ రియల్లీ ఓపెన్ అవర్ మైండ్స్ అండ్ హార్ట్స్. మైండ్ అందరూ ఓపెన్ చేస్తారు, హార్ట్స్ అనేది చాలా ప్రాబ్లం. సో యూ ఓపెన్ అవర్ హార్ట్స్ ఆల్సో. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ గైడెన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను చెప్పాను కదా, లిఫ్ట్ పెట్టినప్పుడు తమిళనాడులో మేనేజర్స్ 20,000 పెట్టాలి సార్ మీ స్టాండర్డ్ కన్నారు. అవును సార్, అవును. ఐ నో ద వాల్యూ, దీని వాల్యూ యాక్చువల్ గా నాకు తెలుసు. బట్ దెన్ దే సెడ్ 15,000, దెన్ దే టోల్డ్ మీ 10,000. నేను కూడా మొదట 8,000 పెడదాం అనుకున్నాను. అలా కాదు, జనాల సైకాలజీ వేరేది. ఎందుకంటే నేను 2 లక్షల మందిని డెవలప్ చేద్దామని, అది మామూలు యజ్ఞం కాదు ఇది. ఇందులో ఏంటంటే అంటే ఒక 2 లక్షల ఫ్యామిలీస్ ని ఫైనాన్షియల్ గా సెటిల్ చేయాలంటే మనకి ముందు ఒక జనరేషన్ ని క్రియేట్ చేయాలన్నమాట. సార్ యాక్చువల్గా ఐఎమ్ ఆల్సో సార్ ఉంటే వాళ్ళు ఏంటంటే, ఏదో ఒక థాట్ వచ్చేది, ఒక 10 thoughts వస్తున్నాయి సార్. సో ఈ 10 ఆల్రెడీ ఇమ్మేబ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే, నౌ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్లాన్ అంతే. ఇంప్లిమెంట్ సార్ ఫర్ ష్యూర్. మీరు 9-10 మంది ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరితో అసోసియేట్ అయ్యారంటే పిహెచ్డి చేసిన వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ సార్. పిహెచ్డి, భాస్కర్ పిహెచ్డి, వాళ్ళు 20 ఏళ్ళు ఇన్సూరెన్స్ లో ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు. అవును సార్. సో మీరు ఆన్ పార్ విత్ దెమ్ అన్నమాట ఆలోచన. ఇప్పుడు మీకు అందుకే నేను వీళ్ళని కలిపాను అన్నమాట ఇక్కడ. నేను చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే, మీకు నేను ఊరికి నేను చెప్పాను అనుకో, మీరు ఆ ఇమాజినేషన్ లోకి వెళ్ళరన్నమాట. బికాజ్ యు ఆర్ అబ్జర్వింగ్. సపోజ్ లింగం 3,000 పాలసీ కానీ యూ విల్ థింక్ అనమాట, అరే సునీత 8 years అండ్ చంద్రశేఖర్ 80 lakhs, రాజ్ కుమార్ 7 years అనగానే మీరు ఓహో ఈ బిజినెస్ లో ఇంతకాలం ఉంటారనమాట.